శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ప్రతి వారము రాశి ఫలితాలు చెప్పుకుంటూ ఉన్నాము. అలాగే ఈ వారం కూడా రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వాటి యొక్క దృష్టులు సమ్మేళనాలు ఏ విధంగా ఉన్నాయి, పరిహారాలు ఏవి చేసుకోవాలి అనేవన్నీ ఇప్పుడు తెలియచెప్పుకుందాం. 28 జూన్ నుంచి 4 జూలై వరకు గల కాలానికి రాశి ఫలితాలు. వృషభ రాశిలో కుజుడు ఉన్నారు, రవి మిథున రాశిలో ఉన్నారు, గురు బుధ శుక్రులు కర్కాటక రాశిలో ఉన్నారు, కేతు వచ్చేసి సింహరాశిలో ఉన్నారు, చంద్రుని యొక్క సంచారము వృశ్చిక రాశిలో ఉంటూ ఉండగా, రాహు గారు కుంభరాశిలో ఉంటూ ఉండగా, శనిగారు మీనరాశిలో ఉన్నారు. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క సంచారము రాహుతో ఉన్నది, శుక్రాచార్యుల వారి యొక్క సంచారము కేతువుతో కలిసింది. ఈ రెండు మార్పులు వారాంతంలో జరిగి ఉన్నాయి. గ్రహ సమ్మేళనాల ఫలితానికి వచ్చినట్టయితే ఇక్కడ గురు బుధ శుక్రుల యొక్క సమ్మేళనం జరుగుతూ ఉన్నది. ఇది చాలా అద్భుతమైనటువంటి కలయిక అని చెప్పచ్చు. గురు శుక్రుల కలయిక వల్ల రెండు శుభగ్రహాల యొక్క కలయిక, ఇద్దరు గురువులే అవుతూ ఉన్న కారణము, గురువుగారు ఉచ్ఛలో ఉంటూ ఉన్న కారణము, ఇవన్నీ కూడా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉండగా, రెండు శుభగ్రహాలతో కలిసినటువంటి బుధుడు కూడా శుభగ్రహమే అవుతూ చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తూ ఉంటారు. అలాగే జ్ఞానం బాగా పెరుగుతుంది, బుక్కిష్ నాలెడ్జ్ బాగా పెరుగుతుంది, అలాగే సున్నితమైన ప్రవర్తన పెరుగుతుంది, ధనయోగాలు పెరుగుతాయి, అనేక రకాల శుభ ఫలితాలు ఉంటాయి. ఈ గురు శుక్ర బుధుల కలయిక చేత చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇక శనిగారి యొక్క దృష్టి కుజుడి మీద ఉంది. ఇది కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం. మనందరికీ తెలుసు, వారం వారం చెప్పుకునేటటువంటి వార ఫలాలలో మనము ఇలాంటి విషయాలు చాలా వరకు చాలాసార్లు ప్రస్తావించి ఉన్నాము. శని కుజుల కలయిక కానీ దృష్టి కానీ ఎప్పుడూ మంచిది కాదు. అది ఎప్పుడు మంచిది అంటే రెండు గ్రహాలు ఉచ్ఛలో ఉండి వాటి యొక్క పరస్పర దృష్టి కానీ కలయిక కానీ శుభస్థానాలలో ఉన్నట్లయితే అప్పుడు చాలా మంచి ఫలితాలని ఇస్తూ ఉంటాయి తప్ప, లేకపోతే చాలా వరకు 99% ఇబ్బంది పెట్టే గ్రహాలు అవి. ఆ కలయిక కూడా ఇబ్బంది పెట్టేదే. కొంచెం కడుపు నొప్పి లాంటివి ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. రోడ్డు ప్రమాదాలకి కూడా కొంచెం అవకాశం ఉండేటట్టుగా ఉంటుంది. ఈ విషయాలలో మటుకు జాగ్రత్తగా ఉండాలి. ఈ శని కుజుల యొక్క స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేసుకోండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక గురువుగారి యొక్క పంచమ దృష్టి చంద్రుడి మీద పడుతోంది. ఇది కూడా చాలా మంచి మానసికమైన దృఢత్వం కలిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే నవమ దృష్టి శనిగారి మీద పడుతూ తన రాశి మీద కూడా పడుతూ గురువుగారు ఇక్కడ అత్యంత శుభకరమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు. చాలా అద్భుతమైనటువంటి వారం అనే చెప్పాలి ఈ వారం. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ శుక్రకేతుల కలయిక అంత మంచిది కాదు. అది వివాహ జీవితంలో కానీ, అలాగే స్నేహితుల మధ్య ఆ స్నేహం విషయంలో కానీ, బంధువుల మధ్య బంధుత్వం విషయంలో కానీ చాలా జాగ్రత్తలుగా ఉంటూ ఉండాలి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా కూడా తెలియచేస్తూ ఉన్నాను. ఏది ఏమైనా పరిహారాల విషయంలో మటుకు తప్పనిసరిగా ఏ రాశికి చెప్పే పరిహారాలు ఆ రాశికి చేసుకొని ప్రశాంతమైన జీవితము, అభివృద్ధికరమైన జీవితము పొందవలసిందిగా మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి చేస్తూ రాశి ఫలాల్లోకి వెళ్దాము. మీనరాశి. మీనరాశి వారికి తృతీయ స్థానంలో కుజుని యొక్క సంచారం బాగుంది. ఇక పంచమ స్థానంలో గురు శుక్రుల సంచారం బాగుంది. షష్ఠ స్థానంలో కేతువు బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంటూ ఉండగా, వీరికి ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పటికీ గురుబలం చాలా అధికమైనటువంటి ఫలితాలు ఇచ్చే దిశగా ఉన్న కారణం చేత చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. గురువుగారి పంచమ స్థానంలో ఉచ్ఛలో ఉంటూ నవమ దృష్టి చేత రాశిని చూస్తున్నారు. ఇది ఎంత చెప్పదగ్గ సూచన, ఎంత చెప్పదగ్గ మంచి ఫలితాలు ఇచ్చే విషయం అంటే, రాశ్యాధిపతి దశమాధిపతి అవుతూ పంచమంలో ఉన్నారు. సంతానం బాగుంటారు, సంతానం వృద్ధిలోకి వస్తారు, అలాగే సంతాన అభివృద్ధి కలుగుతుంది. సంతానం కావాలి అని కోరుకునే వారికి సంతానం కలుగుతారు.
ద్వితీయ సంతానం కావాలి అని కోరుకున్నా కూడా ఆ కోరిక కూడా ఫలించేటటువంటి శుభ సమయం అని చెప్పాలి. అలాగే పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం ఏదైతే ఉందో అదంతా ఇప్పుడు అక్కరకొచ్చే సమయం. పంచమ స్థానం కూడా పూర్వజన్మకి సంబంధించిందే. నవమ స్థానం కూడా పూర్వజన్మకి సంబంధించినటువంటి స్థానమే. అలాగే మాతృవర్గ రీత్యా బాగుంటుంది. అలాగే రుణభారాల రీత్యా కూడా చాలా వరకు రుణాలు తగ్గిపోయేటటువంటి పరిస్థితి, కీర్తి ప్రతిష్టలు పెరిగేటటువంటి పరిస్థితి, అలాగే ధనము బాగా ఎక్కువ అయ్యేటటువంటి పరిస్థితి, ఊహించని విధంగా లాభాలు వచ్చేటటువంటి పరిస్థితి. ఏదైనా ప్రయాణాలు, దూర ప్రాంత ప్రయాణాలు పెట్టుకున్నట్టయితే అవన్నీ ఫలించేటటువంటి పరిస్థితి. ఇక్కడ ఒక విషయాన్ని ఏ విధంగా తెలియజేయచ్చు అంటే, ఇక్కడ మిగతా గ్రహాలు ఎలా ఉన్నాయి అని చెప్పుకునేదానికన్నా అసలు గురువుగారి యొక్క ఫలితమే చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తోంది. ఇంకా దాదాపు 4 నెలలు పైన చూపిస్తూ ఉంటుంది కాబట్టి అన్ని రకాల పనులు వీరికి అయిపోవడానికి అవకాశం ఉంది. గృహ నిర్మాణాన్ని చేపడతారు, లేదా స్థిర చరాస్తుల వృద్ధి కోసం చేసేటటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దానిలో ఆ కృషి ఫలించి చక్కగా సక్సెస్ అయిపోతారు, విజయాన్ని అందుకుంటారు. స్థిర చరాస్తుల వృద్ధి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కుటుంబ జీవితం బాగుంటుంది, వ్యక్తిత్వం బాగుంటుంది. శనిగారి యొక్క దుష్ప్రభావం ఏదైతే ఉందో అది బాగా తగ్గిపోవడానికి అవకాశం ఉంది. ఉద్యోగ జీవితంలో ఉన్నత స్థితికి వెళ్తారు, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. అలాగే వ్యక్తిత్వం బాగా ఇనుమడిస్తోంది. విద్య బాగుంటుంది, ఉద్యోగం బాగుంటుంది, వ్యాపారం బాగుంటుంది, భార్యాభర్తల మధ్య అనుకూలత బాగుంటుంది. అనేక విధాల వీరు బాగుంటారు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇంకా వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ శుక్రాచార్యుల వారి యొక్క స్థితి షష్ఠ స్థానంలోకి వెళ్ళి అంతగా అనుకూలం రావడం లేదు. అలాగే చంద్రుని యొక్క స్థితి కూడా వ్యయ స్థానంలోకి వచ్చి అంతగా అనుకూలం జరగడం లేదు. అయితే వీరు చేసుకోవలసినటువంటి పరిహారాలు మటుకు కొద్దిగా ఉన్నాయి అని చెప్పచ్చు. ఇప్పుడు చేస్తూ ఉన్నటువంటి పూజ ఏదైనా ఉందా మీకు అంటే అది నిత్య పూజ అయి ఉంటుంది. ప్రతి నిత్యము పూజ చేయండి, భగవత్ ఆరాధనని మానకండి. అలాగే ఇంటి ఇలవేల్పు పూజ చెయ్యండి. అత్యధికమైనటువంటి గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి, మీకు మనశ్శాంతి పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఎన్నో విధాలుగా గురువుగారి ఆశీస్సులు రాశి మీద ఉన్నాయి కాబట్టి మీ మీద ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ, అధిక ఫలం సంపాదించుకునే విధంగా ఇప్పుడు ఉన్నది. ప్రతి విషయాన్ని జాగ్రత్తగా ప్రణాళికాబద్ధంగా చేసుకుని ప్రయత్నాలు చేసుకుంటూ ఉండండి, సర్వత్రా విజయం లభిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః.